చదువుతున్నాను. దావీదు ఇర్మియా 22 రెండవ వచనం. దావీదు సింహాసనం మీద కూర్చుండు యూదారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతుడైన మా గొప్ప దేవా, మరి మీ సన్నిధిలో మేము వేచి ఉన్నాం, మీ వాక్యం చదువుకొని ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి. ముందున్న సమయం అంతా మీ చేతిగా అప్పగించుకొనిచుండగా మాకు కావాల్సిన మాటలు మీరే అందించిన ప్రభువా, మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోండి. నేను పొట్టివాడనే, నా నోటికి కావలసిన మాటలు మీరే అందించి ముందున్న సమయం అంతట్లో మీరే మాతో మాట్లాడుదురని మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యెర్మయా గ్రంథంలో మరి అనేక చోట్ల మనం చూస్తే ద బుక్ ఆఫ్ జెర్మియా వి సీ వర్డ్స్ లైక్ హియర్కన్, ఒబే, లిజన్, మాట వినుడి, విధేయులు అవ్వండి, నా మాట వినుడి అనే మాటలు మరి ఇర్మియా గ్రంథంలో అనేక చోట్ల రాయబడ్డాయి. సో ఈరోజు కొద్ది నిమిషాలు కొన్ని అటువంటి వచనాలను మనం ధ్యానం చేయాలని మీ మధ్యలో ఆశిస్తున్నాను. మాట వినడం, దట్ ఈజ్ అవర్ టాపిక్ టుడే. మరి ఇర్మియా ఒక ప్రవక్త, మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి ఇశ్రాయేలు ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. మరి ఆ కాలంలో మరి డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ గుండా మరి ఇశ్రాయేలు వెళ్తున్నప్పుడు ఇర్మియా మరి దేవుని వాక్యాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రవక్తగా ఉండి అందించేవాడుగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. మరి ఇర్మియా గ్రంథంలో దాదాపు 45 టైమ్స్, 45 సార్లు మాట వినుడి, లోబడుడి అనే మాట మనం చూస్తాం. అందులో కొన్ని వచనాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. మాట వినడం వల్ల ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ టు గాడ్స్ వర్డ్? దేవుని మాట వినడం వల్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది, మరి మాట వినడం అంటే ఏంటిది, మరి ఇర్మియా గ్రంథంలో మరి ఎందుకు ఇన్నిసార్లు ఈ విధంగా మాట వినుడి అని రాయబడింది అని మనం గమనించాం. అది ఈరోజు మన టాపిక్. సో మొదటిగా ఈ వచనాలు మనం చూస్తే యెహోవా మాట వినుడి అని సెకండ్ వర్స్లో మనం ఎండింగ్లో చూస్తాం. యెహోవా మాట వినుడి. ఇక్కడ మనం చూస్తే 4వ వచనంలో ఏముందంటే, యెహోవా మాట విని అలాగున చేసిన ఎడల అనే మాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం అంతట్లో కానీ మరి పాత నిబంధనలో అంతట్లో చూస్తే దేవుని మాట వింటే ఏమవుతుంది? వింటే మనకి ఆశీర్వాదం. ఇక్కడ చూస్తే దేవుని మాట విని అలాగూ చేసిన ఎడల మీకు ఏమేమి జరుగుతున్నాయో ఒక లిస్ట్ ఇచ్చాడు కదండి. 4th వర్స్లో, దావీదు సింహాసనం మీద మీరు కూర్చుండుదురు, రాజులు రథములు గుర్రములను ఎక్కి తిరుగుదురు అంటాడు. అయితే 5వ వచనంలో మనం చూస్తే, మీరు ఈ మాటలు వినని ఎడల, ఇఫ్ యూ డు నాట్ లిసన్ టు దీస్ వర్డ్స్, లేక యెహోవా చెప్పిన ఈ మాటలు మీరు వినని ఎడల ఈ నగరు పాడైపోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను, ఇదే యెహోవా వాక్కు అనే మాట మనం చూస్తున్నాం. సో దేవుని మాట వింటే ఏమవుతుంది? మనం ఆది కాండం నుంచి మనం గమనించి చూస్తే ఆదాము అవ్వలు విన్నారా దేవుని మాట? వినలేదు కదా. వింటే ఏమయ్యేది? వింటే వారు మరి దేవుడు ఆశించినట్టు ఆది కాండం 1:26లో మీరు ఫలించి వృద్ధి చెందుడి, అది జరిగేది. మరి వారు ఫలించి వృద్ధి చెందేవారు. ఆదాము అవ్వలు మరి దేవుని మాట వినలేదు కాబట్టి వారు శపించబడ్డారు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా ఇశ్రాయేలీలు అనేక సార్లు దేవుని మాటలు వినలేదు, వినకుండా వారు పాడైపోయినట్లుగా చూస్తాం. నగరు పాడైపోవును,
ఇది హిస్టరీలో జరిగిన సంగతి అండి. యెరూషలేం నగరం పాడైపోయింది. ఎందుకు? బికాస్ దే డిడ్ నాట్ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట వినలేదు. వింటే దేవుడు మేలు ఇస్తానని చెప్తున్నాడు. వినకపోతే మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు నగరము పాడైపోవును అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ 8th వర్స్లో మనం చూస్తే 8th 9th వర్సెస్ కూడా చదివితే 22 చాప్టర్లో అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవచ్చు, యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగు చేసినని ఒకనినొకడు అడుగగా అచ్చట వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్య దేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఇలాగున చేసి ఉన్నాడని చెప్పుదురు. ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. ఆ పట్టణములు ఏమైపోయినాయి? పాడైపోయినాయి. ఆ పట్టణములు గొప్ప పట్టణముగా ఉండేది. ఒకప్పుడు గొప్ప పట్టణంగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? అది పాడైపోయిన పట్టణంగా అయింది. ఇప్పటికీ మనం ఇజ్రాయేలు లేకుంటే జెరూసలేం లేక ఆ పట్టణాలు చూస్తే పాడైపోయిన పట్టణాలుగా ఉంటాయి. అవి చూసినప్పుడు వాళ్ళు ఏమంటారంట, దేవుని మాట వారు వినక అన్య దేవతలను పూజించిరి కనుక దేవుడు వారి మీదకి నాశనం తీసుకొచ్చారు అనే మాట మనం చూస్తున్నాం. సో మనం కూడా దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే డెఫినెట్లీ దెర్ ఇస్ పనిష్మెంట్ అనే మాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథంలోనే 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. అవిధేయులైయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కూల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి యుండిడి అని దేవుని మాటల్లో చూస్తున్నాం. మరి ఇశ్రాయేలీయులు మరి అవిధేయులుగా ఉన్నారు. దే డిడ్ నాట్ లిజన్. దేవుని మాట వినేవారిగా వారు లేరు అన్నట్లు అని మనం చూస్తున్నాం. ఇంకా ఇర్మియా గ్రంథంలో చూస్తే అనేక చోట్ల మరి రాయబడినది. 6వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే ఇర్మియా 6:10, ఇర్మియా 6:10లో నేను చదువుతున్నాను. విందురని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను. వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమును సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. ద రీజన్ వాళ్ళు ఎందుకు వినట్లేదంటే ఇక్కడ మనం చూస్తాం, వారి మనసు సిద్ధపరచుకోలేదు కనుక వారు వినలేకపోయారు అనే మాట చూస్తున్నాం. అనేకసార్లు మనం మాట వినడానికి కారణం ఏంటంటే మన మనస్సు మరి మాట వినే దాని మీద సిద్ధపడి ఉండదు. వీఆర్ నాట్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ లిజనింగ్ టు గాడ్స్ వర్డ్. మన మాటనే జరగాలి అని అనేకసార్లు మనము ఆ విధంగా అనుకుంటామండి. మరి ఇర్మియా గ్రంథంలో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వారు దేవుని మాట వినకుండా తమ సొంత ఆలోచన ప్రకారం చేసిన సందర్భాలు ఎన్నో మనకి ఇర్మియా గ్రంథంలో కనిపిస్తాయండి. మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో 42వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే వీ కెన్ సీ ఎన్ ఎగ్జాంపుల్ దేర్. ఇర్మియా గ్రంథంలో 42వ అధ్యాయంలో ఒక ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. అక్కడ ఇర్మియా గ్రంథం 42:6లో మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలు కానీ కీడు కానీ మేము ఆయన యొద్ద నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము అనే మాట మనం చూస్తాం. 42 చాప్టర్లో మనం ఒకసారి స్టోరీ చదివినట్లయితే, మీకు టైం ఉంటే ఇంటికి వెళ్ళి ఒకసారి చదవండి. అక్కడ యోహానన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు.
యోహానన్ అనే వ్యక్తి మరి ఉంటాడు. మరి అప్పుడు ఏమవుతుందంటే యోహానన్ అనే వ్యక్తి పలికిన మాటలు ఏంటంటే, నేను మరి 43:2లో మనం చూస్తే 43వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే, హోషియా కుమారుడైన అజర్యాయును కోరేహు కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు అనే మాట మనం చూస్తాం. 42వ అధ్యాయం 18లో మనం చూస్తే యాక్చువల్లీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మరి ఇర్మియా ప్రవక్త ఈ విధంగా చెప్తాడు చూడండి. 18th వర్స్లో, ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతను యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును. మీరు శాపాస్పదమగు భీతి పుట్టించు వారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడు వారుగాను ఉందురు. ఆ స్థలము మరి ఎప్పుడును చూడరు. ఇక్కడ మరి యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, ఇర్మియా ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్చిందంటే ఐగుప్తునకు వెళ్ళొద్దు అని సెలవిచ్చిన మాటను వీరు తృణీకరిస్తున్నారు. ఆ మాట వినట్లేదు. వారి తలంపు చొప్పున వారి ఇష్టం వచ్చిన ప్లేస్కి వారు వెళ్ళాలని అనుకొని వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. 43, 44 వచనాల్లో మనం చూస్తే తర్వాత మరి యెహోవా చెప్పినట్లే వారు ఐగుప్తుకు వెళ్తారు. మరి యెహోవా మాట వినరు. అక్కడికి వెళ్ళి వారు నాశనమైనట్లుగా మనం చూస్తాం. సో దేవుని మాట వినకపోతే మనకు దర్ ఇస్ డెఫినెట్లీ నాశనము అని మనం చూస్తాం. వీళ్ళైతే మరి తమ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. అనేక సార్లు మనం దేవుని మాట వినకుండా మన సొంత ఆలోచన మనం కలిగి ఉంటాం. దేవుని మాట క్లియర్గా బైబిల్లో రాసి ఉన్నప్పటికీ మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఏముందిలే, ఇట్ ఈజ్ ఓకే అనుకుంటాం కదా, ఇట్ ఈజ్ ఓకే, పర్లేదులే, ఏం కాదులే అనుకుంటాం. కానీ అక్కడే మరి దేవుని మాట మనం వినకపోతే తప్పకుండా మరి శిక్ష అనుభవిస్తామనే మాట మనం చూస్తాం. దేవుని సన్నిధిలో మనం ఆయన కనపడాలి. ఆయన మాట వినడానికి మనము వేగిరపడేవారుగా ఉంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఇట్ ఈజ్ అవర్ చాయిస్. ఇది నీ చాయిస్, మనం చేసే చాయిస్ ఆన్ ఏ డైలీ బేసిస్. అనుదినం ఆ యోహన్నాను మరి తప్పు చాయిస్ ఎన్నుకున్నాడు. వాట్ ఆర్ అవర్ చాయిసెస్ టుడే? ఈరోజు మనం ఎటువంటి చాయిసెస్ని ఎన్నుకుంటున్నాం? వాట్ ఆర్ వి చూసింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్? ఆర్ వి చూసింగ్ టు లిజన్ టు గాడ్స్ వర్డ్ ఆర్ ఆర్ వి చూసింగ్ టు లిజన్ టు అవర్ ఓన్ థాట్స్? మన సొంత తలంపులే, మన సొంత ప్రణాళికనే మనం ఫాలో అవి వెళ్ళాలనుకుంటున్నామా, లేక దేవుని వాక్యాన్ని మనం పాటించాలనుకుంటున్నామా? మన హృదయాలను ఒకసారి గమనించాలి. దేవుడు మాట వినకపోతే మరి మనం చూసినట్లయితే దుష్టులు ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందంటే నాశనము కలుగుతుందని మనం క్లియర్గా చూసాం. ఇంకా మరి దేవుని మాట వినకపోతే ఏమేమి జరుగుతుందో మనం చూసాం. మరి 22వ అధ్యాయంలో కూడా నగరం పాడైపోయింది. ఇక్కడ మనం యోహన్నాను జీవితం చూస్తే యోహన్నాను జీవితం కూడా పాడైపోయినట్లుగా మనం చూస్తాం. అయితే బైబిల్లో మరి ఇర్మియా గ్రంథంలో కొంతమంది మాట వినొద్దని రాయబడింది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనంలో కొందరి మాటలు మనం వినకూడదంట. దేవుని మాట వినాలి, కానీ కొంతమంది మాటలు మనం వినకూడదు అని ఇక్కడ ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూడొచ్చు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇర్మియా 23:16. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తుల మాటలను ఆలకింపుకుడి. వారు
మిమ్మును భ్రమ పెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పును. యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తెచ్చిన దర్శనమును బట్టి పలుకుదురు అనే మాట మనం చూస్తున్నాం. సో వీళ్ళ మాటలు మనం వినకూడదంట, దేవుని మాటలు మనం వినాలి. కానీ దేర్ ఆర్ సమ్ పీపుల్, ఆ రోజు ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంట, ఇక్కడ క్లియర్గా వారి క్వాలిటీస్ మనం చూడొచ్చు. తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వాళ్ళతో మీకు కీడు కీడు రాదని చెప్తారంట. కొంతమంది మరి నవేడేస్ ఏమంటారు, ఆశీర్వాదపు కూడికలు అంటారు, దేవుడిని నమ్ముకుంటే మీకు అంత మేలే జరుగుతుంది అని చెప్పేవారు అనేక మంది ఉంటారు. దేవుని వాక్యాన్ని బట్టి మనుషుల జీవితాలని ఖండించేవారు, దేవుని వాక్యాన్ని బట్టి ఖండించేవారుగా కాకుండా సమర్థించుకునేవారు ఉంటారు. అటువంటి బోధకులను మనం జాగ్రత్తగా గమనించాలి. మన 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 ఫెలోషిప్లో అయితే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా బోధిస్తారు. ఆ విధంగా జీవించమని మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఇట్ ఈజ్ ఓకే అనేది మన టర్మినాలజీలోకి మన అనుదిన జీవితంలో ఇది పర్వాలేదులే, దేవుని వాక్యం వినకపోయినా పర్వాలేదులే, తన హృదయ ప్రవర్తన మూర్ఖతను బట్టి ఒకడు ప్రవర్తిస్తుంటే ఇట్ ఈజ్ ఓకే, పర్వాలేదు, దేవుడు నేను క్షమిస్తాడు అనే మాటలు కాకుండా దేవుడు మనల్ని తప్పకుండా శిక్షించేవాడుగా ఉంటాడు అనే మాటలు, దేవుని వాక్యాన్ని ఖండితంగా ఉన్నట్టుగా మనం బోధించే వారిని మనం ఎంకరేజ్ చేయాలి. కానీ దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా కాకుండా తమ స్వంత మాటలు చెప్పేవారు ఉంటారు అనే మాట మనం చూస్తున్నాం. వారి మాట మనము వినకూడదు అని మనం చూస్తున్నాం. సామెతలు లేక కీర్తనలు 1 గ్రంథం తెలుసు కదా మనకి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక. మరి దుష్టులు అనేవారు మన బోధకులుగా కూడా అనేక సార్లు మనం చూడవచ్చు. వారి యొక్క జీవితాన్ని బట్టి, వారు బోధించే దాన్ని బట్టి మనము గమనించి వారి మాట వినొద్దు అని మరి ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం. సో మరి మాట వినుట అనేది మన ఆలోచన అయితే ఫస్ట్ థింగ్ మనం ఏం చూసుకున్నామంటే, ఈరోజు మరి దేవుని మాట వింటే మనకు మేలు కలుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, మన ఆయన సన్నిధికి వస్తే మనకు మేలు కలుగుతుంది. ఆయన మాట వింటే వీ విల్ బి బ్లెస్డ్. ఇఫ్ యూ డు నాట్ లిజన్, నువ్వెంత విశ్వాసమైనా, వాట్ ఎవర్ మేబీ యువర్ పొజిషన్, మరి దేవుని దృష్టిలో ఆయన మాట వింటే ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మాట వినకపోతే అబ్వియస్లీ కర్సింగ్స్ వస్తాయి. ఎంతటి వారమైనా మన జీవితంలో ఆయన మాట వినకపోతే తప్పకుండా ఆయన శిక్షను పొందాల్సిందే. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన క్రైస్తవ జీవితంలో అనేక సార్లు మనం వీ నెగ్లెక్ట్ గాడ్, దేవుణ్ణి నెగ్లెక్ట్ చేస్తాం. ఏముందిలే చర్చేగా అనుకుంటాం, కానీ దేవుడు శిక్షించే దేవుడు. దట్ ఈస్ ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దేవుడు ప్రేమించే దేవుడే, కానీ మాట వినకపోతే ఏం చేస్తాడు? ఆ రోజు ఆదమవ్వలను ఎల్లగొట్టాడు ఏదైనా తోటలోనండి. దేవుడే సృష్టించిన ఆదమవ్వలను ఎల్లగొట్టాడు. నో మెర్సీ. దెర్ ఈస్ గోయింగ్ టు కమ్ ఏ టైమ్ వెన్ నువ్వు నమ్మని వారందరికీ నో మెర్సీ, గో టు హెల్, నరకానికి పోయి చావాల్సిందే. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటను అందుకే మనము వినాలి. ఎందుకంటే దేవుడు కృపా పీరియడ్లో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్ కదండి, కృపాకాలంలో ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. కానీ మనకందరికి తెలుసు కదా, ప్రకటన గ్రంథంలో ఒక కాలం రాబోతుంది వెన్ దేర్ విల్ బి నో మెర్సీ, నో గ్రేస్. ఆ కాలంలో మనం కూడా మన యొక్క హృదయాల్ని, మన జీవితాల్ని పరీక్షించుకోవాలి. ఈరోజు మనం మాట వినకపోతే దేవుడు మరి శిక్షించకుండా క్షమిస్తాడేమో, కానీ దెర్ ఈస్ గోయింగ్ టు బి ఎ టైం, ఒక టైం రాబోతుంది. ఆ టైం తర్వాత మరి దేవుని మాట వినని వారందరూ ఏమైపోతారు? అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడుదురు. దాన్ని తప్పించడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే మాట మనం చూస్తున్నాం. సో దేవుని మాట మనం ఎలా వినాలి?
సో 2 విషయాలు చూసుకున్నాం మనం. దేవుని మాట వినకపోతే ఏం నష్టం జరుగుతుంది, దేవుని మాట వింటే ఏం నష్టం జరుగుతుందో, ఏమి లాభం కలుగుతుందో మనం చూసాము. రెండవది, మరి దేవుని మాట కొందరి మాట మనం వినకూడదు, వారి మాటలు వినకూడదు అని కొందరి గురించి రాయబడింది. అది కూడా మనం చూసాం. మరి దుష్టుల మాట మనము వినకూడదు. అయితే ఎలా వినాలి, ఎవరి మాటలు వినాలి అని మనం చూస్తే మనం ఆల్రెడీ చదువుకున్నాం. మన మనస్సు సిద్ధపరచుకొని ఆయన సన్నిధికి రావాలి, ఆయన మాటలు వినాలి అనే మాట మనం చూస్తున్నాం. వీ షుడ్ బి ఈగర్ టు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే మాట మనం చూస్తాం. ఇంకొక నష్టం మనకి ఏం జరుగుతుంది, ఒకవేళ దేవుని మాట మనం వినకపోతే ఇంకొక నష్టం ఏం జరుగుతుంది? ఫస్ట్ ఏంటంటే, దేవుని వాక్యం క్లియర్గా రాస్తుంది. మరి ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలును క్లియర్గా హెచ్చరించాడు. ఆ విధంగా జరిగింది కూడా. మీరు మా మాట వినకపోతే పాడైపోతారు, మాట వింటే మీకు దీవెనలు అని దేవుడు వారికి చెప్పాడు. ఆ విధంగా జరిగించాడు. ఇంకొక విషయం, ఒకవేళ మనం దేవుని మాట వినకపోతే మనకేం జరుగుతుంది అనేది ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథంలోనే 11వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 11:11 నేను చదువుతున్నాను. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నారు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొర్రను వినకుందును. వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొర్రను వినకుందును అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి మనం మొర్ర పెట్టినా కానీ దేవుని మాట మనం వినకపోతే, ఇఫ్ యూ డు నాట్ లిజన్ టు గాడ్స్ వర్డ్స్, 14వ వచనంలో కూడా మనం చూస్తే, కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొర్ర పెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి నాకు మొర్ర పెట్టునప్పుడు నేను వినను. దేవుడు మరి మొర్ర వినడు అనే మాట మనం చూస్తున్నాం. మనము ఆయన మాట విననప్పుడు దేవుడు మన ప్రార్థన వినడు. మనం గమనిస్తే ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మన కోసము ఎవరో ఎక్కడో ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి మనం వీఆర్ సేఫ్ కదా. కొన్నిసార్లు మనం బలహీనమైనప్పుడు ఇతరులు ప్రార్థన చేసినప్పుడు బలం పొందుతాం. సంబడీ ఈజ్ ప్రేయింగ్ ఫర్ అస్, సంబడీ ఈజ్ ప్రేయింగ్ ఫర్ మీ అని ఒక పాట కూడా ఉంది ఇంగ్లీష్లో. సో మన కొరకు ఇతరులు ప్రేయర్ చేస్తున్నారు కనుక మనం క్షేమంగా ఉన్నాం. దేవుని కృప మన ఎడల బయలుపరచబడుతున్నది. సో మన మీదకి పనిష్మెంట్ రావట్లేదు. అదే ఇతరులు ప్రేయర్ చేయనప్పుడు, ఒకవేళ వారి ప్రేయర్ దేవుడు వినకపోతే, మనకు చేసిన దాన్ని బట్టి మనకు తప్పకుండా శిక్ష అనుభవిస్తాం. దెర్ విల్ బి నో గ్రేస్. కృప మన మీద పని చేయదు అనే మాట మనం గమనించాలి. దేవుని మాట మనం వినకపోతే దేవుడు మన మాట వినడు. ఇతరులు ఎంతమంది మన కొరకు ప్రేయర్ చేసినా కానీ మన ప్రేయర్స్, ఇతరుల ప్రేయర్స్ దేవునికి వినిపింపబడవు, దేవుడు వినడు అనే మాట మనం చూస్తాం. మూడో విషయం, దేవుని మాట మనము వినకపోతే దేవుడు మన మాట వినడు. వెరీ సింపుల్. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ లిజన్ టు గాడ్. దేవుడు మనకు చెప్పే ప్రతిదీ మనం విని దాని ప్రకారం చేయడం చాలా ప్రాముఖ్యం అని మనం గమనించాలి. దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇర్మియా గ్రంథము 35:17 మనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 35:14, జెర్మియా 35:14లో ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, ద్రాక్షరసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యొనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి
మీతో బహు శ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు. 15th వర్స్ లాస్ట్లో మనం చూస్తే, మీరు నివసింతురని నేను ప్రకటించి తిని కానీ మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక పరిస్థితి మనం చూస్తాం. రేకాబు కుమారుడైన యెహోనాదాబు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు వీళ్ళంట మరి వారు పితరులు చెప్పిన మాటలు వింటున్నారు. దే ఆర్ లిజనింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ దేర్ ఫోర్ ఫాదర్స్, బట్ దే ఆర్ నాట్ లిజనింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు మాత్రం వారు వినకపోతిరి అనే మాట మనం చూస్తాం. అనేక సార్లు మనం కూడా వారు చెప్పిన మాటలు వీరు చెప్పిన మాటలు వింటాం, కానీ దేవుని మాటలు వినేవారంగా ఉండము అనే మాట మనం చూస్తాం. ఆ విధంగా మనం ఉన్నట్లయితే 17th వర్స్లో లాస్ట్లో ఉంది, కీడంతయు వారి మీదికి రప్పించుచున్నాను. వారి మీదికి నేను ఏమైతే రప్పిస్తానని చెప్పానో అవన్నీ వారి మీదికి రప్పిస్తూ ఉన్నాను అనే మాట మనం చూస్తున్నాం. సో 4వ సందర్భం మనం చూస్తే, అనేక సార్లు మనం మాట వినేవారంగా ఉంటాం, కానీ దేవుని మాట తప్ప మిగిలిన మాటలన్నీ వింటాం. ఇతరులు చెప్పే మాటలు, పెద్దలు చెప్పే మాటలు మనం వింటాం, కానీ దేవుని మాటలకి ఇంపార్టెన్స్ ఇవ్వము. దేవుని మాటలకి మనం లాస్ట్ ప్రిఫరెన్స్ లేక ప్రయారిటీ దేవుని వాక్యానికి ఇవ్వకుండా మరి ఇతరులు చెప్పే మాటలకి మనం లోబడి, ట్రెడిషన్స్కి లోబడి, వీరు పితరుల ట్రెడిషన్స్కి లోబడుతున్నారు. అందరి ముందు మరి దేర్ కాల్డ్ గుడ్ పీపుల్, కానీ దేవుని మాట వినట్లే. అందరి ముందు మరి మిగిలినవన్నీ వారు పాటిస్తున్నారు, కానీ దేవుని మాట వినట్లేదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లిజన్ టు గాడ్స్ వర్డ్. దేవుడు చెప్పే మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, దానిని మనము వినాలి అనే మాట మనం చూస్తాం. 1 పేతురు 3:7 మనం చూస్తే, ఇందాక థర్డ్ పాయింట్కి రిలేటెడ్ అది. 1 పేతురు 3:7 మరి దేవుని మాట వినకపోతే మన ప్రార్థన దేవుడు వినడు అనే మాట మరి పాత నిబంధన గ్రంథంలో చూసాం. అదే నూతన నిబంధనలో కూడా 1 పేతురు 3:7 కూడా రాయబడింది. 1 పీటర్ చాప్టర్ 3:7 దేవుని మాట మనం వినకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించడు అనే మాట 1 పేతురు 3:7 మనం చూడొచ్చు. నేను చదువుతున్నాను. 1 పేతురు 3:7 అటువలనే పురుషులారా, జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అనే మాట మనం చూస్తాం. మన ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు మనము ఉండాలంటే వి హ్యావ్ టు జ్ఞానము చొప్పున మనము జీవించాలి, లేక మాట వినాలి. ఎవరి మాట? భార్య భర్తలు ఒకరి మాట ఒకరు వినాలి, లేకపోతే జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. లేకపోతే దేవుడు మన ప్రేయర్ కూడా వినడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే భార్య భర్తలు మనము ఒకరినొకరు సన్మానించుకోవాలి అనే మాట వేసినాం. ఆ సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ దేవుని మాట మనం వినకపోతే రిగార్డింగ్ అవర్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ స్ట్రక్చర్, దేవుడు ఒక కండిషన్స్ పెట్టాడు. భార్యలు ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండాలి, ఆ కండిషన్ ప్రకారం మనం జీవించకపోతే మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగును అనే మాట మనం చూస్తున్నాం. గాడ్ విల్ నాట్ లిజన్ టు అస్ వెన్ వీ డు నాట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీని చూసుకోమని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, మన కుటుంబాన్ని జ్ఞానము చొప్పున కాపురం చేయమని దేవుడిచ్చిన ఆజ్ఞను మనం వినకపోతే దేవుడు కూడా మన ఆజ్ఞను లేక మన ప్రార్థనను వినడు అనే మాట మనం చూస్తున్నాం. అందుకే మరి దేవుని
దేవుని మాట వినటం చాలా ఇంపార్టెంట్ అండి. అనుదిన జీవితంలో మనం దేవుని మాట వినకపోతే మరి దేవుని మాట ఆదామవ్వలు వినలేదు. ఆదామవ్వలే కాదండి, మరి అనేక మంది సువార్త ప్రకటించబడినప్పటికీ దే ఆర్ నెగ్లెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వారు నెగ్లెక్ట్ చేస్తున్నారు. దేవుని మాట వినట్లేదు కదా. మనం ఇక్కడ కూర్చొని దేవుని మాట వింటున్నాం, కానీ అనేక మందికి దేవుని మాటలు వినిపించినప్పుడు వారు తృణీకరిస్తున్నారు. వారందరూ ఏమవుతారు? ప్రకటన గ్రంథంలో ఉంది కదా, అబద్ధికులు వారందరూ అగ్నిగంధకములతో మండుగుండంలో పడవేయబడుదురు. గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ సింపుల్. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మనం జీవించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. మానవ రూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. మరి దేవుని వాక్యమే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే తన శరీరధారి అయి మరి ఈ లోకానికి వచ్చాడు. మరి యోహాను రాసిన సువార్తలో ఉంది కదా, మరి ఈ వాక్యమై ఉన్న యేసుక్రీస్తుని, ఆ యేసుక్రీస్తుకి మనం లోబడి దేవుని వాక్యం ఎలా చెప్తే అలా జీవించాలండి. దేవుని వాక్యం ప్రకారం మనం జీవించకపోతే వీ విల్ ఫేస్ డిఫికల్టీస్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. మనం అనుకోవచ్చు, నాకు తెలివి ఎక్కువ ఉంది, నేను ఎన్నిసార్లైనా పాపం చేసి ఎన్నిసార్లైనా మాట వినకుండా ఉండి దేవా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు అనుకుంటాం. కానీ దేవుడు క్షమిస్తాడు, కానీ అదే సమయంలో దేవుడు న్యాయవంతుడు, శిక్షిస్తాడు తప్పకుండా. ఆయన మాట మనం వినకపోతే వి విల్ బీ అబ్లైజ్డ్, లేక దేవుని చోట శిక్షింపబడతాము ఇన్ వన్ వే ఆర్ ది అదర్. దేవుడు తన న్యాయాన్ని మన పట్ల జరిగిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఏది విత్తితే అదే పంటను కోస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి తండ్రికి సంపూర్ణంగా విధేయుడయ్యాడు కదా ఆ కల్వరిగిరిలో. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు కష్టమైన నష్టమైన మరి దేవుని మాట విన్నాడు, మనం చూస్తాం. సో 4 విషయాలు మనం చూసాం. మరి దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదం, వినకపోతే నష్టపోయారని ఇర్మియా గ్రంథంలో మనం అనేక సార్లు చూసాం. 2 సర్కమ్స్టాన్సెస్ చూసాం. ఒకటేమో యోహన్నాను అనే వ్యక్తి మరి దేవుని మాట క్లియర్గా చెప్పినప్పుడు దేవుని మాట వినకుండా తన సొంత ఆలోచన ప్రకారం చేసి నష్టపోయాడు. సో మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోనకుండా దేవుని మాట వినాలి అనే మాట మనం చూస్తాం. మూడోది మరి కొంతమంది మాట మనం వినకూడదు అని ఇర్మియా గ్రంథంలో చూస్తాం. వారు దుర్బోధకులు. వారు చెప్పేది ఎందుకు చెప్తారంటే వారి స్వంత దర్శనాలు చెప్తారు. దేవుని వాక్యంలో ఉన్నట్లుగా చెప్పకుండా మరి వారి సొంత దర్శనాలు, అంటే మీకేమి కలగదు, మీకు దీవెన వస్తుంది అని ఏమంటారు అంటే ఆశీర్వాదపు మీటింగ్స్, ఆశీర్వాదపు బోధనలు చేసేవారు ఉన్నారు. వారి మాటలు మనం వినకూడదు అని చూసాం. మూడోదిగా మనం ఏం చూసామంటే దేవుని మాట వింటే దేవుడు మన మాట వింటాడు. మన ప్రేయర్స్ ఆలకింపబడాలంటే మనం దేవుని మాట వినాలి. దేవుని మాట చొప్పున మనం జీవిస్తే యోహాను రాసిన సువార్తలో నా యందు నిలిచి ఉండి మీరు ఏది అడిగినా కానీ అది ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు. సో దేవుని మాట వింటే, దేవుని ప్రేమించడం అంటే దేవుని మాట వినడం అని మరి యోహాను గ్రంథంలో మనం చూడొచ్చు 15వ అధ్యాయంలో. మరి దేవుని మాట విని ఆయనను ప్రేమించినప్పుడు దేవుడు మన మాట వింటాడు. సో దేవుడు మన ప్రేయర్స్ ఆలకించాలంటే మనం ఆయన చెప్పిన మాట వినాలి. అనే బైబిల్లో మరి మనకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ మనము పాటించాలి. కొన్నిసార్లు మనం ఏం కాదులే అని నెగ్లెక్ట్ చేస్తాం, కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల నష్టపోయిన వారు మనం చూసాం. ఇర్మియా గ్రంథంలో మరి ఇజ్రాయేలీలు నష్టపోయారు బికాస్ దే నెగ్లెక్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం కూడా వారి లెక్కలో ఉండకుండా దేవుని వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మరి దేవుని వాక్యానికి లోబడి జీవించినప్పుడు మరి దేవుని దీవెనలు అనుదిన జీవితంలో పొందగలుగుతాం. ఆ విధంగా మనం జీవించడానికి మరి దేవుని మహిమార్థమై మరి ఇశ్రాయేలీలు మనకి మంచి పాఠం. వారు అవిధేయులై మరి ఎంతో నష్టపోయారు. ఈ రోజుకి వాళ్ళు అనేక విషయాల్లో నష్టపోతున్నారు బికాజ్ ఆఫ్ దేర్ అవిధేయత. మనమైతే ఆ విధంగా కాకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు బై హిస్ స్పిరిట్.
దేవుని వాక్యం చదివినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు, మరి ఆయనకు సమీపంగా ఉండే శక్తి, మరి దేవుని వాక్యాన్ని విని ఆ విధంగా జీవించే శక్తి దేవుడు మనకు దయచేస్తాడు కనుక మనం ఆయన మీద ఆధారపడి జీవించలాగున మరి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతుడైన మా గొప్ప దేవా, మరి ఇర్మియా గ్రంథంలో మరి కొన్ని వచనాలు మేము ధ్యానం చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు మీ మాట వినకుండా మరి నష్టపోయారు ప్రభువా. మేము ఆ విధంగా కాకుండా మీ మాట విని మీరు మాకు ఏమేమి చేయాలని మా హృదయాల్లో పెట్టిన భారానికి మేము విధేయులమై మీ వాక్యానుసారంగా చేరవలసిన ప్రతి ఒక్కరు కూడా మీ మాట విని మీకు విధేయులై జీవించడానికి మమ్మల్ని సరిదిద్దండి ప్రభా. అంతేకాకుండా ఇతరుల మాటలు వినకుండా మరి దుర్బోధకుల మాటల నుండి మేము దూరంగా ఉండి మీ వాక్యాన్ని మేము విని, అంతేకాకుండా మీ వాక్యాన్ని వినడం వల్ల మా ప్రార్థనలు కూడా ఆలకింపబడి ప్రభా మీ మహిమార్థమే మేమందరం జీవించలాగున సహాయం చేయండి. మీ మాట వినడం యొక్క ప్రాముఖ్యత మేము జ్ఞాపకం చేసుకొని అనుదినము అనుక్షణము మా జీవితంలో మీ మాట వినేవారుగా మమ్మల్ని బలపరచమని చేరవలసిన ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉన్న అక్కర్ల అవసరతలు మీకు తెలుసు ప్రభా. అయ్యా మీరే అందరికీ తోడయండి, మంచి మాటలు అందించండి. మంచి వారికి ఉన్న అక్కర్ల అవసరతలు ప్రతి ఒక్కరి జీవితాల్లో అక్కర అవసరత మీకు తెలుసు ప్రభా. వాటన్నిటిని తీర్చండి. మరి సంఘ అక్కర్ల అవసరతను బట్టి, మీటింగ్స్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ నామ మహిమార్థమై సమస్తము జరిగించుకునండి. మరి వారపు కూడికల్లో కూడా మరి అందరూ జాయిన్ అవ్వలాగున మరి ప్రభా ప్రతి ఒక్కరికి అవకాశం దయచేయండి ప్రభా. మీరే కృప చూపించండి. మరి బైబిల్ స్టడీలో కూడా మరి ఈ వీక్ నుంచి లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుండగా అందరూ చేరి మేలు పొందడానికి మీరు సాయం చేయండి. విజ్ఞాపన కూడిక కూడా, మిగిలిన కూడికలు కూడా మేము జరిపించుకొని మీ మాట విని మీ నామ మహిమార్థమే మేము జీవించడానికి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.